నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. పచ్చని ప్రకృతి ఒడిలో మురిసిపోతున్న పెదపూడి మండలం పైన గ్రామం కూటమి నేతల రాకతో మరింత సందడిగా మారింది. పల్లెసీమల ప్రగతి ప్రస్థానం కేవలం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని అనపర్తి నియోజకవర్గం మార్కెటింగ్ కమిటీ చైర్మన్ జుత్తుక సూర్యకుమారి కృష్ణ నొక్కి చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, పార్టీ కన్వీనర్ మనోజ్ రెడ్డిల దిశానిర్దేశంలో శ్రేణులతో కలిసి ఆమె గ్రామంలో ఇంటింటికి తిరిగారు. పల్లె ముంగిట శుభోదయ కాంతులు చిందుతుండగా ప్రతి గడపకూ వెళ్లి గత 2 సంవత్సరాల కూటమి పాలనలోని అభివృద్ధి ఫలాలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటా కూటమి ప్రభుత్వం చేపట్టిన రోడ్ల నిర్మాణం, ప్రగతి పనులపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ పాలనకు క్లీన్చిటిచ్చారు. సూర్యకుమారి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో పల్లెబాటలు గుంతలమయమై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని సూర్యకుమారి గుర్తుచేశారు. రైతుల పట్టాదార్ పాస్ పుస్తకాలపై ప్రభుత్వ రాజముద్రకు బదులుగా అప్పటి ముఖ్యమంత్రి ఫోటోలు ముద్రించుకోవడం రైతులోకం ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్న తీరును ఆమె ఎండగట్టారు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నిరంతర శ్రమతో నియోజకవర్గానికి వందలాది, వేలాది కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చారని తెలిపారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలోనూ జరగని రీతిలో ఇక్కడ ప్రగతి పరుగులు తీస్తోందని ప్రశంసించారు. ఏ ఇంటి గడప తొక్కినా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని కూటమి పాలన భేష్ అని ప్రజలు మనస్ఫూర్తిగా కొనియాడుతున్నారు. రాబోయే 3 సంవత్సరాలలో కూడా ఇదే ఉత్సాహంతో గ్రామాల రూపురేఖలు మార్చేందుకు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కార్యాచరణ సిద్ధం చేశారని జుత్తుక సూర్యకుమారి కృష్ణ అన్నారు. ప్రగతి వేడుకలా సాగిన ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు, స్థానిక నాయకులు మరియు కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశారు. చేనేత కార్మికులకి 200 నుంచి పవర్లూమ్కి 500 యూనిట్లు ఫ్రీగా ఇస్తున్నాం. ఆటో డ్రైవర్లకి సంవత్సరానికి 15,000 ఇస్తున్నాం. మేము మేనిఫెస్టోలో చేస్తున్నాం. అన్నదాత సుఖీబాబా డబ్బులు మేము 20,000 సంవత్సరానికి ఇస్తున్నాం. మీరు సెంట్రల్ మీరు ఇవ్వలేదు కదా, మీరు 12,000 ఇచ్చారు. మీరు 12,000 ఇచ్చారు. అన్న క్యాంటీన్లు అన్ని కూల్ చేశారు. 5 రూపాయలకి భోజనం పెట్టారు. 269 అన్న క్యాంటీన్ సెంటర్లు ఓపెన్ చేసాం. ఏమేశారు? వండిట్టలో పోయారా? మరి ఏమేశారు? దేనికేసారు? దేనికేసారు? మీరు హామీ ఇచ్చారు, చేశారు. దాని మించి ఏమీ లేదు. చేనేత ఎవరికి ఇచ్చారు? చేనేత తగ్గించేశారు. అప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్కువే ఇచ్చారు. మీరు వచ్చాక తగ్గించారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి అదే మరి కుటుంబంలో పెద్ద నువ్వు అప్పు చేసిపోయావు, పెట్టుకోవాల్సి వస్తుంది. అందుకే మీరు 19 లక్షల కోట్లు అప్పు చేసిపోయారు. అప్పు తీర్చుకున్నారు. మీరు రారు కదా ఇంకా. 2021 డిసెంబర్ నాటికి అనిల్ యాదవ్ అన్నవాడు పోలవరం పూర్తి చేస్తానన్నాడు. 2027 వచ్చినప్పటికి జూన్ నెల వచ్చేటప్పటికి నేను పోలవరం 8,000 కిలోమీటర్లు సీసీ రోడ్స్ ఇచ్చారు. బియ్యబత్త నమ్ముకునేవారు. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మోడీ గారు దయ వల్ల, చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు దయ వల్ల 275 రూపాయలకి మేము యూరియా బత్త ఇచ్చాం. రైతులకు ఎక్కడ యూరియా లైన్లో నిలబెట్టారు. గోళ గోళ